రంజాన్ మాసం ప్రారంభమైందంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది హలీమే. ముస్లింలే కాకుండా మిగతా వర్గాలు సైతం హలీంను ఇష్టంగా తింటారు. అందుకే రంజాన్ మాసంలో పెద్ద ఎత్తున హలీం కేంద్రాలు ఏర్పాటవుతాయి. అయితే నోరూరించే హలీమే కాకుండా రంజాన్ ఫెస్టివల్కు అనేక ప్రత్యేకతలున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లో ఎక్కడ చూసినా రంజాన్ ఫెస్టివల్ స్పెషల్ వంటకాలు నోరూరిస్తున్నాయి. రంజాన్ సందర్భంగా ఫుడ్ కోర్టులో ప్రత్యేకంగా తయారు చేసే పసందైన వంటకాలు, మసాలా గుబాళింపులు ఫుడ్ లవర్స్ను, నగర వాసులను ఆకట్టుకుంటున్నాయి. రంజాన్ వంటకాలపై హ్యావ్ ఎ లుక్. చాలు హైదరాబాద్లో కొత్త కళ కనిపిస్తుంది. అందులో మరి ముఖ్యంగా చెప్పాలంటే ఫుడ్ విషయంలో స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది. కేవలం ముస్లిం సోదరులకు మాత్రమే కాదు, మన హైదరాబాద్ల కోసం కూడా ప్రత్యేకంగా ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రంజాన్ సందర్భంగా ఈ ఫుడ్ కోర్టులో ఏ విధంగా ఉంది, ఫుడ్ స్పెషల్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక మన హైదరాబాదీ ట్రెడిషనల్ ఫుడ్ విషయానికి వస్తే మటన్లో చాలా వెరైటీస్ కనిపిస్తాయి. అందులో ఇక్కడ చూసిన మన ఈ ఫుడ్ మటన్ లివర్కి సంబంధించి మటన్ లివర్ అండ్ మటన్ కలేజా, కీమా అంటే 3 టైప్స్ ఆఫ్ వెరైటీస్ని మిక్స్ చేస్తూ తయారు చేసే ఈ ఫుడ్ ఐటమ్ కంప్లీట్ మటన్తో తయారు చేయబడుతుంది. ఇక్కడ మనం చూస్తున్న ఈ ఫుడ్ ఐటమ్ పేరు మటన్ లివర్. అంటే మటన్ లివర్ అంటే మటన్కి సంబంధించిన లివర్తో ప్రత్యేకంగా తయారు చేస్తుంది. ఫుల్ ఆఫ్ స్పైసీతో అంటే కంప్లీట్గా అన్ని రకాల స్పైసీ ఐటమ్ను మిక్స్ చేస్తూ హైదరాబాదీ తగ్గట్టుగా స్పైసీగా ఉండే విధంగా ఈ మటన్ లివర్ను తయారు చేస్తున్నారు. ఇక మటన్ లివర్తో పాటు ఇప్పుడు బైదా రోటీ అంటే దీనికి సంబంధించి కీమాతో పాటు మైదా పిండితో మిక్స్ చేస్తూ తయారు చేసే ఈ ఫుడ్ ఐటమ్. ఇందులో మరి ముఖ్యంగా చెప్పాలంటే ఎగ్ అండ్ మటన్ మైదాతో మూడింటిని కలిపి ఈ మైదా రోటీ అనే సంబంధించి ఈ ఫుడ్ ఐటమ్ ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇక మన హైదరాబాద్ స్టైల్లో ఉండే మరో స్పెషల్ ఐటమ్ ఏంటంటే కబాబ్స్. ఈ కబాబ్స్ సంబంధించి ఈ విధంగా మసాలాలన్నింటినీ పూసేసి దీనికి సంబంధించి కబాబ్స్ని ఈ మంటలో వేస్తుంటారు. ఈ మంటల్లో వేస్తూ పూర్తిగా దాన్ని కేవలం ఆ నిప్పు రవ్వలతో మాత్రమే పూర్తిగా కాల్చడం జరుగుతుంది. దీనికి సంబంధించి హైదరాబాద్లో ఇదొక మన హైదరాబాద్ వంటకం అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి హైదరాబాద్ కబాబ్ అంటే చాలా ఫేమస్. కేవలం మన హైదరాబాద్ మాత్రమే కాదు, వేరే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా హైదరాబాద్ బిర్యానీ ఏ విధంగా ఇష్టపడతారో ఈ కబాబ్ను కూడా అదే విధంగా ఇష్టపడుతుంటారు. ఇక మన ట్రెడిషనల్ ఫుడ్ విషయానికి వస్తే మటన్ బేజా అంటే కంప్లీట్గా మటన్కి సంబంధించిన ఒక మెదడుతో తయారు చేసిన ఈ ఫుడ్ ఐటమ్ ఈ విధంగా ఫ్రై చేస్తూ స్పెషల్గా దీన్ని తయారు చేస్తుంటారు. ఈ విధంగా తయారు చేసిన మసాలా గ్రేవీని మిక్స్ చేస్తూ మరింత స్పైసీగా తయారు చేసుకుంటూ బేజా ఫ్రైని మన హైదరాబాదీ బేజా ఫ్రై లాగా కొత్త టేస్ట్తో రూపిస్తున్నారు. ఇక మన తెలంగాణలో పాయా షోర్బా అంటే తెలియని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈ పాయా షోర్బా దీనికి సంబంధించి కంప్లీట్గా మటన్కి సంబంధించిన బోన్స్తో తయారు చేయబడుతుంది. ఈ బోన్స్తో కంప్లీట్గా ఉడికించి దానికి సంబంధించి వచ్చిన సూప్తో ఈ పాయా షోర్బా తయారవుతుంది. కేవలం మన హైదరాబాద్లో మాత్రమే కాదు, ఇటు దేశంలోనూ ప్రపంచంలోనూ ఎంతో ప్రఖ్యాతి గాంచిన మన హైదరాబాద్ బిర్యానీకి మరింత విశిష్టత ఉంది. దానికి సంబంధించి ఈ రంజాన్ ఫెస్టివల్లో కూడా ఈ ప్రత్యేకంగా రూపొందించారు. దీనికి సంబంధించి మటన్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. దీన్ని రూపొందించే విధానం కూడా మరింత ప్రత్యేకంగా దీనికి సంబంధించి దీనికి స్పెషల్గా మసాలా కాశ్మీర్ నుంచి తీసుకురావడం జరుగుతుంది. ఇక మనం ఇక్కడ చూస్తున్న కబాబ్స్ బంజారా కబాబ్స్. ఈ బంజారా కబాబ్కి సంబంధించి ఈ చికెన్ ప్లస్ మటన్కి సంబంధించి పూర్తిగా మాంసపు ముద్దల్ని వాటిని పూర్తిగా ఇంగ్రీడియంట్స్తో తయారు చేసి వాటిని కేవలం నిప్పు రవ్వల మీద ప్రత్యేకంగా రూపొందించడం జరుగుతుంది. దీనికి సంబంధించి కేవలం నిప్పు రవ్వల మీద కాల్చి వీటిని ఫుడ్ లవర్స్కి అందిస్తున్నారు.
ఇక ఈ రంజాన్ ఫుడ్ కోర్ట్కి సంబంధించి ఇక్కడ వారికి సంబంధించిన నిర్వాహకులు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఈ రంజాన్కి సంబంధించి ఈ ఫుడ్ కోర్ట్స్ ఏర్పాటు చేశారు కదా, దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి? This year, we have like 2 food courts here one in Mehdipatnam and one at Khilwat grounds. Last year we just had it in Mehdipatnam pillar number 47, but because of the crowd response we wanted to do it at some other place also. And such a place like Old City where there is so many food joints, we thought we'll do something new there so that people will get something new to eat. దీనికి సంబంధించి కేవలం ముస్లిమ్స్ ఎక్కువ ఇక్కడ వస్తుంటారు లేక నార్మల్ పీపుల్ కూడా విజిట్ చేస్తారు? No, this is not only for Muslims. Everyone is welcome here. We start by 5 p.m. and we are there till 5 a.m. And people who are fasting, who are not fasting, they come here before the fast, before we open the fast, and they break their fast here, then they have their dinner. So it's a place for everyone to come and enjoy and have good authentic Hyderabad dishes where you won't find it anywhere else in the city. వీరితో పాటు ఈ రంజాన్ ఫుడ్ని ఎంజాయ్ చేసేందుకు ఇక్కడ వేరే హైదరాబాద్కి సంబంధించి చాలామంది ప్రజలు వచ్చి దీనికి సంబంధించి ఫుడ్ ఐటమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటాయి అన్న విషయం గురించి ఒకసారి ఏ విధంగా ఉందో వీరి ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. రంజాన్ సందర్భంలో ఇది హైదరాబాద్లో చాలా ఫస్ట్ టైం, ఇది వెరైటీస్ హైదరాబాదీ ఫుడ్ కానీ అన్నీ ఒక దగ్గర ఫస్ట్ టైం ఇది ఇక్కడ ఉండడము. అంటే ఫాస్టింగ్ ఉండాలని కాదు, హైదరాబాదీస్లో ఎవరన్నా వచ్చి కుజర్ ఎంజాయ్ చేసే ప్లేస్ ఇది. ఎవ్రీ రంజాన్ ఇక్కడ ఉంటుంది, మీరు ఎవ్రీ ఐటమ్ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. చూసాం కదా మొత్తానికి ఈ స్పెషల్ రంజాన్ స్పైసీ ఐటమ్స్ కేవలం ముస్లింలు మాత్రమే కాదు, మన హైదరాబాదీస్ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు. కెమెరా పర్సన్ భట్టుతో శరత్, HMTV, హైదరాబాద్. రంజాన్ మాసంలో ముస్లింలు ఎంతో నిష్ఠతో ఉపవాసాలు చేస్తుంటారు. క్రమం తప్పకుండా నమాజులు చేస్తూ ఉపవాసాలు ఉంటారు. ఉపవాసాలు భాగంగా రోజు ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకుంటారు. దాంతో హైదరాబాద్ మార్కెట్లో దేశ విదేశాల ఫ్రూట్స్ అందుబాటులో ఉంటున్నాయి. అయితే రంజాన్ మాసంలో ఎలాంటి ఫ్రూట్స్ ఎక్కువగా తింటారు, ఏ పండ్లకు ఎంత డిమాండ్ ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ రంజాన్ మాసం వచ్చిందంటే చాలు సిటీ అంతా కలకల్లాడుతుంది. అందులో మరి ముఖ్యంగా చెప్పాలంటే స్పెషల్ హలీం కావచ్చు, ఈ స్పెషల్గా ఉండే షాపింగ్ కావచ్చు, ఇలా ప్రత్యేకమైన వంటకాలు కావచ్చు, ఇలా రకరకాల ఐటమ్స్తో ఈ రంజాన్ మరింత కలకల్లాడుతుందని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ రంజాన్ సీజన్లో అందరూ ముస్లిం సోదరులందరూ కలిసి ఉపవాస దీక్షలో పాల్గొంటారు. ఈ ఉపవాస దీక్షలో భాగంగా కొంతమంది హలీం తీసుకుంటే మరి కొంతమంది ఫ్రూట్స్ను కూడా తీసుకుంటుంటారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ ఫ్రూట్స్ కోసం ప్రత్యేకంగా ఈ రంజాన్కి సీజన్ కోసం ప్రత్యేకంగా ఈసారి వేరే ఇతర దేశాలకు సంబంధించిన ఫ్రూట్స్ను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఫ్రూట్స్ను కనుక చూసుకుంటే సాధారణంగా కనిపించే యాపిల్స్ మాదిరిగా కనిపిస్తాయి, కానీ ఇవి ప్రత్యేకంగా న్యూజిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. వీటితో పాటు ఈ యాపిల్స్లో డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చిన డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన యాపిల్స్ని ఇక్కడ అందుబాటులో ఉంచారు. వీటితో పాటు ఇంకా మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ రంజాన్ సీజన్లో ఈ ఖర్జూరాలు మరింత ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఎందుకంటే ఈ ఖర్జూరాల్లో ఉండే ప్రోటీన్స్ కానీ లేక ఇందులో ఉండే విటమిన్స్ కానీ మరింత స్పెషల్గా ఉంటాయి. కాబట్టి ఈ ఉపవాస దీక్షలో తినకుండా చాలా వరకు ఉండడానికి చాలా వరకు మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంది. అందుకోసం ఈ ఖర్జూరాలను ప్రత్యేకంగా అరేబియన్ కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఇలా ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఒక్కొక్క ఫ్రూట్స్లో ఒక్కొక్క వెరైటీ కనిపిస్తుంది. సాధారణంగా మన ఇండియాలో పండించే ఫ్రూట్స్తో పాటు వేరే ఇతర దేశాలకు సంబంధించిన ఫ్రూట్స్ను కూడా ఇక్కడ తీసుకుంటుంటారు. ఇక మరింత ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇక్కడ చూసుకున్నట్లయితే న్యూజిలాండ్కి సంబంధించిన ఎక్కువ ఫ్రూట్స్ని ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఇది న్యూజిలాండ్కి సంబంధించిన కెవీ ఫ్రూట్. ఈ కెవీ ఫ్రూట్కి సంబంధించి ఎక్కువ ప్రోటీన్స్ ఉండే ఫ్రూట్ కాబట్టి రంజాన్ సీజన్లో ఈ ఫ్రూట్స్ను ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు ఇంకా వేరే ఇతర సంబంధించిన ఖర్జూరాలు కావచ్చు లేక ఈ గ్రేప్స్ కావచ్చు. ఇంకా గ్రేప్స్లో చూసుకుంటే కనుక ఇది మనకు సాధారణంగా కనిపించే మన ఇక్కడ ఇండియన్లో కనిపించే ఇక్కడ ఉండే గ్రేప్స్ ఇవి చాలా చిన్న సైజులో ఉండే గ్రేప్స్, కానీ ఇక్కడ కనిపించే గ్రేప్స్ మాత్రం కొద్ది లావుగా కనిపిస్తుంటాయి. ఇవి ప్రత్యేకంగా కాలిఫోర్నియా నుంచి ఇక్కడ మన దేశానికి దిగుమతి చేసుకున్నవి. ఈ రంజాన్ సీజన్ కోసం ఇలా డిఫరెంట్ ఐటమ్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రంజాన్ సీజన్లో ముస్లిం సోదరులు ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రంజాన్ సీజన్ కోసం అన్ని రకాల ఫ్రూట్స్ను టేస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రంజాన్ సీజన్లో ఈ స్పెషల్ ఫ్రూట్స్ను అందుబాటులోకి తెచ్చారు. వీటితో పాటు ఇక ఈ రంజాన్ కోసం ప్రత్యేకంగా ఎలాంటి ఫ్రూట్స్ ఉన్నాయి, వీటితో పాటు ఈ రంజాన్కి సంబంధించి అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయి అన్న విషయం గురించి వ్యాపారులను అడిగి తెలుసుకుందాం. ఈ అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయండి ఈ రంజాన్కి సంబంధించి? ఈ రంజాన్లో స్పెషల్ ఉన్నాయి. ఈ కొత్త ఫ్రూట్స్ వచ్చింది. కాలిఫోర్నియా గ్రేప్ ఉన్నది, ఇది కీమియా డేట్స్,
మెడ్జోలో మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేట్స్ వచ్చింది. ఈ రంజాన్ స్పెషల్లో డేట్స్ ఎక్కువ చాలా అంటే sale ఎక్కువ ఈ రంజాన్ సీజన్లో ఎక్కువ తినే ఫ్రూట్స్ ఏంటంటే ఇవన్నీ కొన్ని రెగ్యులర్గా కనిపిస్తుంటాయి మనకు, కొన్నేమో ఈ రంజాన్ కోసం ప్రత్యేకంగా తినే ఫుడ్స్ ఏమో. ఇది స్టార్టింగ్ డేట్స్, ఇది డేట్ సేల్ ఎక్కువ ఉన్నది. ఈ తర్వాత ఇది గ్రేప్స్, యాపిల్స్, వాటర్ మిలన్, ఇది పైనాపిల్, ఇది రంజాన్లో. ఇది ప్రతి రంజాన్తో పోలిస్తే ప్రతి రంజాన్కి రేట్ల సంఖ్య మరింత పెరుగుతుందని ప్రజలు అంటున్నారు. వాటికి సంబంధించి రేట్లు ఈసారి ఏ విధంగా? ఈ ఇయర్లో రేట్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఇది డేట్స్ రేట్స్ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్లో కొంచెం రేట్స్ ఎక్కువ ఉన్నాయి. డేట్స్ కొంచెం ఇది 160 లాస్ట్ ఇయర్లో వచ్చేసిన ఈ ఇయర్లో 180 రూపీస్. ఇది కొంచెం రేట్ ఎక్కువ ఉన్నది. ఇది దానిమ్మ, యాపిల్లో మొత్తం రేట్స్ కొంచెం ఎక్కువ ఉన్నది. ఈ రోజులో కొంచెం కస్టమర్లు జిగ్ చేసింది. రేట్స్ ఎక్కువ ఉన్నాయి చెప్పిన కదా. ये जो फ्रूट्स है रमज़ान का स्पेशल रहता भाई, लेकिन अभी क्या है, गैसों साल बहुत सस्ता था, अभी इतना ज़्यादा रेट है. जैसे कि सेब है, एप्पल पहले 5 में मिलता था, 15 रुपये में मिल रहा. फिर रमज़ान है, लेना तो पड़ता ही हम गरीबों को, कोई भी रहे तो लेना पड़ता है. ये मौसम संतरा है 10 रुपये 12 रुपये में मिलता था, अभी 20-25 रुपये. खजूर ले लो 80 रुपये का पैकेट था, अभी क्या है ना 150 का है. कोई भी चीज़ में डबल रेट है, क्या करना समझ. अभी रमज़ान है, सीज़न है, लेना ही पड़ता. अब फ्रूट वाले भाई पहले कम में देते थे, अब ज़्यादा में दे रहे. अभी हम इनको बोल रहे हैं तो ये बोल रहे हैं कि रेट वहीं से ज़्यादा है बोल रहे हैं. अब क्या करेंगे, रमज़ान है, स्पेशल है, रमज़ान लेना तो पड़ता, उपवास है, ज़रूरी है, कंपलसरी लेना है. कोई भी आइटम ले लो डबल रेट है. कई 100 साल से ये साल में डबल रेट है. अभी कहाँ से करना क्या करना, लेकिन फिर भी एडजस्टमेंट करके रोज़े के लिए लेना ही पड़ता. बस और क्या है, यही है. మామూలుగా ఈ రంజాన్ కోసం ఎక్కువ ఏ ఫ్రూట్స్ తీసుకుంటారు? एप्पल है, संतरा है, अनार है, खजूर कंपलसरी, अंगूर है. टोटली थोड़ा थोड़ा, ज़्यादा नहीं, थोड़ा थोड़ा तो कंपलसरी लेना पड़ता. अभी क्या है, पहले 100 में आ जाता था सब, अभी 500 होना पड़ रहा. बहुत मुश्किल हो जा रहा है, क्या करना. लेकिन फिर भी कर रहे हैं, चला रहे हैं गाड़ी. सब कोई सा भी फ्रूट लीजिए, बहुत ज़्यादा ही रेट है, कुछ भी कम नहीं हो रहा. क्या करना बोलो, बस. ఈ రంజాన్ పండుగలో భాగంగా ఈ ఉపవాసంలో భాగంగా చాలా రకాల డిఫరెంట్ ఫ్రూట్స్ తీసుకుంటాం, కానీ ఇప్పుడున్న పెరిగిన ధరలకు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారని ప్రజలు అంటున్నారు. కెమెరా పర్సన్ సాయితో శరత్, HMTV, హైదరాబాద్.